ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒక సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 24వ అధ్యాయం 11వ వచనం. చావునకై పట్టబడిన వారిని నువ్వు తప్పించుము, నాశనమందు పడుటకు జోగుచున్న వారిని నువ్వు రక్షింపవా. చావుకి పట్టబడిన వారిని మనం తప్పించగలమా? నాశనానికి జోగుచున్న వారిని మనం రక్షించగలమా అంటే ఖచ్చితంగా రక్షించగలిగే అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు. మరణము అందరికీ సంప్రాప్తం అవుతుంది. మరణము చూడక బ్రతుకు నరుడు ఎవరని వాక్యంలో ఉంది కదా. మరణం అంటే బైబిల్ భాషలో ఈ లోకపు నిద్ర మాత్రమే. అయితే దీనికన్నా ఘోరమైన పరిస్థితి మనిషి ఎదుర్కోబోతున్నాడు. దానినే రెండవ మరణం అన్నారు. అదే ఆరని అగ్నిగుండం. ఈ లోకంలో మనిషి చేస్తున్న ప్రతి పాపకార్యాలకు శిక్ష మరణము సంప్రాప్తమవుతుంది. అదే నిత్య నరకం. ఈ మరణం అందరికీ వస్తుంది, కానీ రెండో మరణం తప్పించుకునే మరణం. అది మనం తప్పించుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించడం ద్వారా మనం ఆ రెండో మరణాన్ని తప్పించుకుంటాం, నిత్యరాజ్యానికి చేరుతాం, నాశనమును తప్పించుకుంటాం, తీర్పును తప్పించుకుంటాం. కాబట్టి మనము తప్పించుకోవడం మాత్రమే కాకుండా, మన కొరకు మనం ఆలోచించుకునే వారంగా కాకుండా, మనము తప్పించుకొని రక్షణ పొంది ఇతరులకు కూడా రక్షణను అందించే వారంగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువుని బోధిస్తున్నాము అని అంటే మతం మార్పిడి కొరకు చేస్తున్న పని కాదు ఇది. ఇదిగో నాశనం రాబోతా ఉంది, తీర్పు రాబోతా ఉంది, నరకం రాబోతా ఉంది, భయంకరమైనటువంటి ఉగ్రత భూమి మీదకి రాబోతా ఉంది. దానిని తప్పించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి తన సిలువలో తన ప్రాణం పెట్టాడు. మన కొరకు రక్తం కార్చాడు. ఆ రక్తంలో నీ పాపములను కడుక్కుంటే నువ్వు పరిశుద్ధపరచబడతావు, నీతిమంతుడు అవుతావు, నీతిమంతురాలు అవుతావు, పాపం జోలికి పోకుండా ఇతరులకు మేలుకరంగా మారుతావు అని ఇతరులకు మనం చెప్పుట ద్వారా, మన జీవితం ద్వారా దాన్ని చూపించుట ద్వారా నరకం నుండి తప్పించిన వారం అవుతాం. టైటానిక్ షిప్ మునిగిపోతున్నప్పుడు అందులో ఒక దైవజనుడు కూడా ఉన్నాడట. ఆయనకి తప్పించబడే ఛాన్స్ వచ్చినా కూడా ఆయన ఛాన్స్ వాడుకోలేదంట. దానిని వేరే వాళ్ళకి ఇచ్చేసి ఆయన ఆ అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోతూ అక్కడ మునిగిపోతున్న వారందరికీ కూడా సువార్త అందిస్తాడు. వాళ్ళందరూ ఆక్రందనలు చేస్తూ అమ్మో మమ్మల్ని రక్షించడానికి కేకలు వేస్తూ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొద్దిసేపు నువ్వు సహిస్తే మరణం వచ్చేస్తుంది, కానీ దీని తర్వాత భయంకరమైన నరకం ఉంది, నువ్వు దాన్ని తప్పించుకున్నావా లేదా? ఇప్పుడే నీ పాపాలు ఒప్పుకో, ప్రభువా నన్ను క్షమించాను, యేసే రక్తంతో నిన్ను కడుగుతాడు, నీకు పరలోకాన్ని ఇస్తాడని చెప్పగా ఆ భయంకరమైన ఆ పరిస్థితుల్లో చలితో గడ్డ కట్టుకుపోతున్న ఆ సముద్రంలో ఆ టైటానిక్ ఓడ పగిలి అందరూ ఆక్రందనలు చేస్తూ ఆహాకారాలు చేస్తూ చనిపోతున్న ఆ సందర్భంలో ఆ దైవజనుడు కొంతమందిని ప్రభు వైపుకు త్రిప్పాడు. ఆయన మరణిస్తూనే అక్కడ అనేకులను ప్రభు దగ్గర నడిపించాడు. అదే చావునకు పట్టబడిన వారిని నడిపించడం అంటే. నువ్వు ఎవరినైనా పట్టావా? నువ్వు ఎవరినైనా రక్షించావా? ఎవరికైనా దేవుని మాటలు అందిస్తున్నావా? కన్నీరు తుడుస్తున్నావా? బాధలు ఉన్న వారికి చేయూతనిస్తున్నావా? నీ సాక్ష్యాన్ని పంచుకుంటున్నావా? నీ ప్రేమను చూపిస్తున్నావా? నీ మాదిరిని కనుపరుస్తున్నావా? దేవుని ప్రేమను ప్రకటిస్తున్నావా? కాకపోతే ఈ రోజు నుంచైనా ప్రారంభించు. నాశనమునకు జోగుచున్న వారిని రక్షిద్దాం.